టీడీపీ నేతలు గత ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒక ఎమ్మెల్యే తాను 5 కోట్ల రూపాయలు ఇచ్చానని ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తే మరొక దళిత మహిళా నేత తాను 7 కోట్ల రూపాయలు ఇచ్చానని టికెట్ కూడా ఇవ్వలేదని డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చంపేస్తాం అని అంటున్నారని ఆవేదన చెందుతోంది. చంద్రబాబు కలగజేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఆమెకు అండగా నిలిచిన జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్, పోలీస్ అధికారి కోయ ప్రవీణ్ అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టారు. ఈమె పేరు సుధా మాధవి, దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. గత ఎన్నికల్లో తనకు రైల్వే కోడూరు సీటు ఇప్పిస్తానని టీడీపీ నేత వేమన సతీష్ నమ్మబలికారని, చంద్రబాబు లోకేష్లతో సన్నిహిత సంబంధాలున్నాయని, టికెట్ గ్యారంటీ అని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తోంది సుధా మాధవి. వేమన సతీష్ మాటలు నమ్మి స్థలం, పొలం అమ్మడంతో పాటు బయట నుంచి అప్పులు తెచ్చి మరీ డబ్బులిచ్చామని ఆధారాలతో సహా బయటపెట్టింది సుధా మాధవి. తనకు టికెట్ ఇవ్వకపోగా తన వద్ద తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు బెదిరింపులకు దిగడంతో పాటు పోలీసులతో తనను కిడ్నాప్ చేయించారని సుధా మాధవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణభయంతో ఉన్న ఊరిని వదిలి వేరే చోట బతుకుతున్నామని, తమకు చంద్రబాబే న్యాయం చెయ్యాలని, లేని పక్షంలో ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. 7 కోట్ల రూపాయలు పెట్టి సీటు కొనే సీన్ ఈమెకు లేదని, ఈమెకు అంత స్తోమత లేదని ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తుండటంతో సుధా మాధవి మరింతగా కుంగిపోయారు. తన దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయని, వాటిని పరిశీలించిన తర్వాతనే న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో వేరే పార్టీ నుండి తాను పోటీ చేశానని ఈమె అంటున్నారు. తాను అమ్మిన ఆస్తులు, అదే సమయంలో వేమన సతీష్ కొన్న ఆస్తుల వివరాలు బయటపెట్టారు. తన దగ్గర డబ్బు తీసుకుని టికెట్ ఇప్పించకుండా మోసం చేసిన వేమన సతీష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని సుధా మాధవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను ఏమి చెప్తున్నానో అది మీరే స్వయంగా నా ఎంట వస్తే నేను చూపిస్తాను. మాకంత స్తోమత ఉందో లేదో మీకు చూపిస్తాము. ఫస్ట్ మా ఊర్లోకి రండి, మా ఊర్లో కనుక్కోండి. మా ఆస్తులు, మా పూర్వీకులు సంపాదించిన ఆస్తులు అన్నీ అమ్ముకొని వాడు ముఖాన్ని పెట్టి నీళ్లు పోసినాం సార్. ఇప్పుడు దాకా నేను అతన్ని చెడ్డగా మాట్లాడలా. ఇంకా ఈ బాధలో మాట్లాడాల్సి వస్తుంది. మాకు స్తోమత లేదు, మాకు అంత సీన్ లేదు. మేమేదో బికార్లము, మేము రోడ్ల మీద ఉన్నోళ్ళము. ఆయన పెద్ద సెలబ్రిటీ, అమెరికా నుంచి వచ్చిన టంపు కదా ఆయన. మరి ఆయన అంత స్తోమత ఉండేవాడు మా దగ్గర 50 లక్షలు ఎందుకు తీసుకున్నాడు సార్? అడగండి, ఎందుకు తీసుకున్నారు? 50 లక్షలు తీసుకునేది ఎంత నిజమో 7 కోట్లు తీసుకునేది కూడా అంతే నిజం. దానికి పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. దీన్ని తీసుకుపోయి అతను నోట్లో పెట్టుకొని నీళ్లు పోసుకొని చూస్తున్నారు కదా ఆయన వేసే డ్యాన్సులు, అవన్నీ ఖర్చులు ఉద్దర సొమ్ము సార్. అది అతని డబ్బులు అయితే ఖర్చు పెట్టి ఆ విధంగా చేయరు కదా సార్. మా కష్టాజీతం, మా రక్తం కార్చి సంపాదించిన 7 కోట్ల డబ్బులు తీసుకొని ఆయన జలసా చేస్తున్నాడు సార్. ఈ రోజు నేను నా 7 కోట్లు నాకు రాకుండా, నా కుటుంబానికి ప్రాణ రక్షణ కాకుంటే నా శవం మీద డ్యాన్సులు వేయమని చెప్పండి సార్. సుధా మాధవి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చిందని, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే వినతి పత్రం ఇచ్చిందని, కానీ నేటికి సమస్య పరిష్కారం కాలేదని జై భీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ అంటున్నారు. సీటిప్పిస్తానంటూ సుధామాధవి దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకున్న వేమన సతీష్ కు పోలీసు ఉన్నతాధికారి కోయ ప్రవీణ్ సహకరిస్తున్నాడని, ఆయన పాత్రపై కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కోర్టుల కంటే కూడా పోలీసు యూనిఫామ్ గొప్పదని కోయ ప్రవీణ్ అనుకుంటున్నారని, అన్ని విషయాలు బయటకు తీసుకొస్తామని జడ శ్రవణ్ హెచ్చరించారు. అన్నా, నీకు 7 కోట్లు ఇచ్చినాను, నా కోట్లు నాకు డబ్బులు ఇవ్వన్నా అంటే నువ్వు సీట్ ఇప్పించలేకపోతే డబ్బులు ఇచ్చేసాయి, లేదా కొంత డబ్బులు ఇవ్వు. అమ్మా, నీకు కొంత డబ్బులు ఇచ్చినాను, కొంత డబ్బులు వదిలేసాయి, నేను కష్టాల్లో ఉన్నాను, తర్వాత కావాలంటే ఇస్తాను, లేదా నాకున్న ఆస్తులు ఏదో ఒక ఆస్తి రాసిచ్చేస్తాను, దయచేసి నువ్వు ఇది చేయొద్దమ్మా అని చెప్పు. కిడ్నాపులు చేయటం ఏంటండి? అనుచరుల దగ్గర నుంచి కేసులు కట్టడం ఏంటండి? హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేసిన మరుక్షణం ఆవిని రిలీజ్ చేసి సాయంత్రానికి హైకోర్టులో సార్ మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి రిలీజ్ చేసి, ఈ వ్యవస్థ, ఈ విధంగా కట్టే వ్యవస్థ మీకే సరిపోయిందేమో, మీ ప్రభుత్వానికే సరిపోయిందేమో, ఆడబిడ్డకి ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ వస్తాము, ఆడబిడ్డ కన్నీళ్లు నా బిడ్డ కన్నీళ్ళు అని నారా లోకేష్ మాట్లాడతాడు. ఏం మీ అక్క కదా? మన అక్క లాంటి సమానురాలు కాదా ఈవిడ? నా తోబుట్టు, నీ తోబుట్టు కాదాయా? తన దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకుని టికెట్ ఇచ్చారని ఇటీవలే ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
టికెట్ల అమ్మకాల విషయంలో ఆరోపణలు చేసిన ఇద్దరు నేతలు దళిత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. కొలికపూడి, కేసినేని చిన్ని మధ్య చెలరేగిన కోట్లకు సీటు వివాదం ఓ కొలిక్కి రాకముందే దళిత మహిళా నేత సుధామాధవి రూపంలో మరో వివాదం తెరపైకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కోట్ల రూపాయలు కోల్పోయిన దళిత నేతల వైపు ఉంటారా, లేక సీట్ల కోసం కోట్ల రూపాయలు వసూలు చేసిన ధనవంతులైన నేతల వైపు ఉంటారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.